బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోపి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ హాజరు అనంతరం మాట్లాడిన మాటలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని విమర్శించారు. సినీ నటులు, వ్యాపారవేత్తల వ్యక్తిగత విషయాలు సేకరించి బ్లాక్మెయిల్ చేయడం, సిరిసిల్ల వనరులను దుర్వినియోగం చేయడం లాంటి పనులు చేశారని ఆరోపించారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినరో వాటికి గాను గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు చాలా స్పందించారు. ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు, అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదని చెప్పింది. వాస్తవమే కేటీ రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే పెళ్ళ మొగల సంభాషణ వినొస్తుందని మాత్రం వారికి తెలియదు. అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు వినొస్తుందని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు. సీక్రెట్ వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు. వాస్తవమే ఇంటెలిజెన్స్ని ఏ రకంగా వాడుకోవాలన్న మాత్రం వారికి తెలియదు. మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిశుమంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు. గౌరవ